తొందరలో తక్కువ సమయంలో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిన్న రాత్రి 12 వరకు కూడా అభ్యర్థుల సీరియల్ నంబర్లు అభ్యర్థుల పేర్లు ప్రకటించడానికి చాలా సమయం తీసుకున్నారు. రాత్రి 11:45 తర్వాత ఒక లిస్ట్ పెట్టడం జరిగింది. ఆ లిస్టులో నేను ప్రొద్దున వెళ్ళి చూసే వరకు చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ రిజిస్టర్డ్ అండ్ రికగ్నిషన్ పార్టీ. వెస్ట్ బెంగాల్లో దానికి రికగ్నిషన్ ఉంది. ఆ రకంగా ఆ పార్టీకి 4వ నంబరు, ఇంకేదైనా మధ్యాహ్నం కనుక ఒకటి వస్తే 6వ నంబరు రావాలి. కానీ అలా కాకుండా 11వ నంబర్ అని కేటాయించడం జరిగింది. మేము వెంటనే తేరుకొని మరి ఏ రకంగా ఇది 11వ వచ్చిందో మాకు చెప్పాలని అన్నాం. గౌరవ కలెక్టర్ గారు, రిటర్నింగ్ ఆఫీసర్ గారు స్క్రూటినీ కండక్ట్ చేసిండ్రు. స్క్రూటినీలో ఏముంటుంది? ఫామ్ నంబర్ 4. ఫామ్ నంబర్ 4 ప్రకారం మీరందరు చూసిండ్రు. ఫామ్ నంబర్ 4 ప్రకారం ఊట్కూరి నరేందర్ రెడ్డి అని చాలా స్పష్టంగా రావడం జరిగింది. దానికి సంబంధించింది నేను అండర్లైన్ చేసి చూపిస్తున్నాను. ఊట్కూరి నరేందర్ రెడ్డి. కానీ 11:45కు తర్వాత ఇమీడియట్లీగా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిగా మారిపోయాడు. ఇప్పుడున్న మీరు ఓటర్ లిస్ట్లో చూడండి, ఊట్కూరి నరేందర్ రెడ్డి లేదు, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అని ఉంది. ఇంత మోసం, ఇంత దగ ఏ రకంగా ఉంటుంది? ఆల్ ఫోర్స్ పేరు అనేది వాళ్ళ కుటుంబ సభ్యుని పేరా, వాళ్ళ ఇంటి పేరా? ఆల్ ఫోర్స్ అనేట ఆయన ఒక శాస్త్రీయ, మనది ఒక గణిత శాస్త్రజ్ఞుడు. ఆల్ ఫోర్స్ అనే పేరు ఒక గణిత శాస్త్రజ్ఞుడు. ఆ గణిత శాస్త్రజ్ఞుని పేరును ఈయన ఏ రకంగా వాడుకుంటాడు? చాలా క్లియర్గా ఫామ్ నంబర్ 4లో మీరు ప్రకటించిన స్క్రూటీన్లో మేమందరం స్క్రూటీన్లో ఉన్నాం, కూర్చున్నాం. నాకంటే ముందే గౌరవ కలెక్టర్ గారు ప్రకటించిండ్రు, మీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీగా అప్లై చేసిన ఊట్కూరి నరేందర్ రెడ్డి గారి నామినేషన్ను సక్రమంగా ఉన్నది అన్నది. మరి స్క్రూటీన్ అయినాక ఒక రిలీజ్ చేయడం జరిగింది. ఏది? ఫామ్ నంబర్ 4. ఇంతమంది పేర్లతో పాటు చివరగా గౌరవ కలెక్టర్ గారి పేరుతో సంతకం ఉంది. ఇది కలెక్టర్ గారి సంతకం, ఇది కలెక్టర్ గారి సంతకం. మరి ప్రకటించిన తర్వాత ఏ రకంగా ఆల్ ఫోర్స్ అయిందో సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. ఒక శాస్త్రజ్ఞుల పేర్లలో ఒక గణిత శాస్త్రజ్ఞ పేర్లను ఏ రకంగా వాడుకుంటాడు? మేము మొదటికే చెప్తున్నాం ఇలాంటి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని. నా పేరు ఎలాగైనా కిందికి పోవాలి, వాళ్ళ పేర్లు ముందుకు రావాలి అనే ఆలోచనతోటి ఈరోజు నాకు 11వ నంబర్ ఇవ్వడం జరిగింది. నేను మీ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నా ఏంటంటే, ఇదే ఫామ్ నంబర్ 4లో మీకు చాలా చక్కగా చెప్తా. కేవలం 10 మంది పేర్లే, 10 మందే బీఫామ్స్ ఇచ్చిండ్రు. కేవలం 10 మందే. నేను ఇయ్యలే ఈ పేపర్ను, కలెక్టర్ గారు ఇచ్చిండ్రు. అన్ని పార్టీలు కలిపి మొత్తం ఫామ్లు 10 వచ్చినాయి. 10 ఫామ్లు వచ్చినాయి కాబట్టి ఈ 10 మందికే ప్రాధాన్యత ఇస్తామని. కానీ రాత్రి 11:45 నిమిషాలకు ఇంకో బీఫామ్ వచ్చింది, 11వది.
మరి ఏ బీఫామ్ అయితే వచ్చిందో అది వాళ్ళు ఇచ్చిన ఫామ్ నంబర్ 4లో సీరియల్ నంబర్ 19. సీరియల్ నంబర్ 19లో ఆయన పేరు శ్రీకాంత్. ఆయనకి ఇండిపెండెంట్గా డిక్లేర్ చేసిండ్రు. ఇండిపెండెంట్గా డిక్లేర్ చేసినాక మళ్ళీ ఎట్లా బీఫామ్ వస్తుందో నాకు తెలియదు. అంటే నా పేరును ఏ రకంగా నేను కిందికి తీసుకుపోవాలి, ఆల్రెడీ రికగ్నైజ్డ్ అండ్ రిజిస్టర్డ్ పార్టీ మాది కాబట్టి నాకు 4th పేరు రావాలి. దాని కుట్రలో భాగంగా, దాని కుతంత్రాల్లో భాగంగా వాళ్ళు ఇచ్చిన లిస్టులో ఉన్న పేర్లను మార్చి కొత్త లిస్టు తయారు చేయడం జరిగింది. చాలా చక్కగా ఉంది. సెక్షన్ 15 ప్రకారం, సెక్షన్ 15 ప్రకారం ఏం చెప్తుంది? మీరు కనుక పేరు మార్చుకోదలుచుకుంటే ఫామ్ నంబర్ 4 కాకముందే మార్చుకోండి. కానీ ఈరోజు స్క్రూటిన్ అయిపోయినాక 3 రోజుల తర్వాత మారింది. ఇంత దుర్మార్గంగా ఉంది ఈరోజు. అసలు నేను ఏమంటున్నా అంటే ఇవి భారత రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇది నిర్వహిస్తుందా అని చిన్నపిల్లల ఆటలా? ఏదైనా గాంధీ భవన్ ఎలక్షన్స్ ఇవి అప్పటిదప్పుడే పేరు మార్చడానికి? మన గాంధీ భవన్లో జరిగే ఎలక్షన్సా? రాష్ట్ర ఈసీ గారికి, కేంద్ర ఎన్నికల సంఘానికి మేము ఆల్రెడీ పొద్దున 12:30కే మేము దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. దీనిపై చర్యలు తీసుకోవాలి. అధికారులు ఏమంటున్నారంటే మేము దరఖాస్తు ఇస్తే సరే ఇది క్లారికల్ మిస్టేక్. ఎన్నికలు నడుపుతున్నామా అన్న? ఎన్నికలు నడుపుతున్నామా లేకపోతే క్లారికల్ మిస్టేకా? క్లారికల్ మిస్టేక్లు ఉంటాయా దీంట్లో? బీఫామ్లలో క్లారికల్ మిస్టేక్ ఉంటాయా? ఇంటి పేర్లు మార్చడంలో క్లారికల్ మిస్టేక్లు ఉంటాయా? గణిత శాస్త్రజ్ఞ పేరును పెట్టుకోవడంలో క్లారికల్ మిస్టేక్ ఉంటుందా? ఇగో ఈ రకంగా ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా జరుగుతున్న ఎన్నికలు. తెర వెనుక పూర్తి స్థాయిలో మంత్రుల హస్తం ఉంది. మొన్ననే మేము మంత్రులు ప్రోటోకాల్ పాటించలేదు, వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టాలని అన్ని ఆధారాలతోటి, వీడియోల ఆధారాలు, ఫోటోల ఆధారాలతో ఇస్తే ఇప్పటి వరకు చర్య లేదు. మరి ఎవరైతే చర్య తీసుకోలేదో ఆ అధికారులు ఎన్నికలు నడపచ్చా? ఎలక్షన్ కమిషనర్ గారికి మేము ఫిర్యాదు చేసినాం. రేపు పొద్దున తప్పనిసరిగా హైకోర్టును ఆశ్రయిస్తాం. జరిగిన అక్రమాన్ని సరిదిద్దుకుంటారా లేదా లేకపోతే మాత్రం ఆ సెక్షన్ ప్రకారం చాలా రకాల కేసులు కూడా పెట్టచ్చు, క్రిమినల్ కేసులు కూడా. మేము ముందుగానే చెప్తున్నాం, మీరు రాత్రి 11:40 తర్వాత ప్రకటిస్తారు, పొద్దున 9:30కే మేము దరఖాస్తు చేయండి పోతాం. పొద్దున చూసే వరకు అంతా సవ్యంగానే ఉంది. అంటే రికగ్నైజ్డ్ పార్టీలు ఉన్నాయి, రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయి. ఓట్ల శాతం ఎంతనో తెలియదు, బీఫామ్ ఎప్పుడు ఇస్తారో తెలియదు, పేరు ఎప్పుడు మారుస్తారో తెలియదు. ఎవరి కోసం చేస్తున్నారు? దయచేసి ఎవరిని గెలిపేయాలని, ఈ నంబర్ల సంఖ్యలో ఎవరిని గెలిపేయాలని చూస్తున్నారు? భయమా? నేనంటే నా పేరుని కిందికి తీసుకుపోవాలని చూస్తారా? కాబట్టి దయచేసి మీ ద్వారా, పాత్రిక మిత్రుల ద్వారా మొత్తం 4 జిల్లాలందరికీ, ఇది అందరికీ మెసేజ్ పోయే విధంగా 4 జిల్లాలందరికీ కూడా ఈ మెసేజ్ పోవాలి. ఎన్నికలు ఏ రకంగా జరుగుతున్నాయి? శాస్త్రీయబద్ధంగా ఎన్నికలు జరుగుతలేవు. గాంధీ భవన్ ఆదేశాలతోటే ఎన్నికలు జరుగుతున్నాయి. గాంధీ భవన్ ఏం చెప్తే అదే. చాలా చక్కగా మేము ఆధారాలతో ఇస్తున్నాం. బీఫామ్లు మార్చుకోవచ్చు, క్లారికల్ మిస్టేక్. పేర్లు మార్స్తే వాళ్ళు అప్పుడే ఇచ్చిర్రు. ఎక్కడ ఇచ్చిర్రు? మొత్తం కెమెరా ప్రొసీడింగ్లో జరిగింది. కెమెరా ప్రొసీడింగ్లో జరిగింది. నాకంటే ముందే నరేందర్ రెడ్డి గారి పేరు పిలిచినప్పుడు మేమందరం హాల్లో ఉన్నాం.
ఊట్కూరి నరేందర్ రెడ్డి గారి నామినేషన్ను మేము అలో చేస్తున్నాం అని స్వయంగా కలెక్టర్ గారు ప్రకటించిండ్రు. దాని తర్వాత సాయంత్రం ఫామ్ 4 అతకబెట్టడం జరిగింది. ఆ ఫామ్ 4 ఇది, ఫామ్ 4 ఇది పేర్లు. మరి ఫామ్ 7 ఎట్లా మారుతుంది? రాత్రికి రాత్రే ఇది ఫామ్ 7 ఫోటోలతో సహా వచ్చేది. ఫామ్ 4లోనేమో పేర్లు ఉండేవి. ఫామ్ 7 వచ్చే వరకు జాతీయ పార్టీలు వచ్చేస్తాయి, రాష్ట్రీయ పార్టీలు వచ్చేస్తాయి, ఊటుకురి పోతాడు, ఆల్ఫోర్స్ వచ్చేస్తాడు. ఏడికెళ్ళి వచ్చిండి? ఇది అన్యాయం కాకపోతే ఏంది? ఎందుకు భయపడుతుండ్రు? ఎందుకు లాగులు దొరుకుతాయి కాంగ్రెస్ వాళ్ళకు? అంత లాగులు దొరుకుతున్నాయా మీకు? దమ్ము ధైర్యంగా రేవంత్ రెడ్డికి ఇవే చూస్తాయా నువ్వు? ఇక నీకున్నది ఇదేనా? ఎన్నికల కమిషనర్ ప్రెషర్ వేసుడా? ధైర్యంగా గెలవాలి బాబు. 100కు 100% మేము కోర్టును ఆశ్రయిస్తున్నాం. ఎన్నికలలో కూడా ఛాలెంజ్ చేస్తున్నాం మీకు. మీ అన్ని అవినీతి అక్రమాలను బండారాన్ని మొత్తం బయట పెడతాం. ఈ రకంగా చదువుకున్న వాళ్ళు వేసే ఓటు ఇది కాబట్టి గమనిస్తారు, ఇవన్నీ గమనిస్తారు. రాబోయే రోజుల్లో మేము తప్పనిసరిగా బుద్ధి చెప్తాం. వాళ్ళపై ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, ఇలాంటి అధికారులను వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని ఈసీకి మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.